కార్తీక దీపం సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్ అంటే ఈ రోజు ఎపిసోడ్ రాదని మీ అందరికీ తెలుసు, కానీ నాకు తెలుసు. ఏంటంటే మనం ప్రతి ఆదివారం కొత్తగా అయితే ప్లాన్ చేస్తున్నాం. ఏంటంటే కొత్తగా అంటే ప్రతి సోమవారం ఎక్కడైతే ఎపిసోడ్ అయితే ఆగి ఎవరికైతే క్లోజప్ పడిద్దో వాళ్ళకి అలా ఎందుకు అయ్యారు, వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతే మనకి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వీటన్నిటి మీద ఈ రోజు అయితే మనం డిస్కషన్ అయితే చేయబోతున్నాం. అంటే నా ఛానల్ ఇప్పుడు కూడా చూసే వాళ్ళకైతే దాని గురించి తెలుసు, కానీ మీరు కొత్తగా వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కసారి ఏదో కొత్త విషయంతో ప్రతి ఒక్క కొత్త చర్యతో అయితే మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కటి మీకు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది నా ఛానల్లో మాత్రం. అందరి ఛానల్లో అలా కాదు, ఎపిసోడ్ కూడా కరెక్ట్గా అయితే పెడతాను. ఇంకా డిస్కషన్ లోకి అయితే వెళ్తే కాంచనకి అయితే క్లోజ్అప్ అయితే వేస్తారు. కాంచన మాత్రం ఇంకప్పుడైతే ఆలోచన అయితే ఉండిపోయింది. ఎందుకంటే నేను రానని తెలిసి నా భర్త నా కోసం ముందుగా ఆలోచించి అలాగే నాకు టిఫిన్ బాక్స్ కూడా పంపాడంటే నా భర్తకి నా మీద ఎంత ప్రేమ ఉందో అనేది ఆలోచిస్తా. ఇంకా అక్కడైతే ఆశ్చర్యపోయింది. ఇంకప్పుడైతే కాంచనకి అయితే క్లోజ్అప్ అయితే వేస్తారు. అందుకని మన కాంచనకి అయితే మంచిగా అయితే చూపిస్తారు. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే ఇంకా శ్రీధర్ అయితే మాత్రం నేను చెప్పింది నేను అనుకుంది కరెక్ట్ అయింది అనేది అనుకుంటాడు. కానీ ఒక పక్క ఏంటంటే బాధ ఏంటంటే నా భార్య నా కోసం రాలేదు, నా భార్య ఇంకా నా మీద కోపంగా ఉంది, నా భార్యకి నేను ఎలా ఏమన్నా చేయగలను, నా భార్యని ఒంటరితనం నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, నా భార్యకి నేను ఏదో ఒకటి చేయాలనే ఆశ. అలాగే కావేరికి ఏంటంటే కావేరి నా భర్త నాకు దూరం అవుతాడా లేకపోతే ఇద్దరం అందరం కలిసి ఉండాలని నేను అనుకుంటాను. కానీ నా భర్త నాకు దూరం అయ్యేటట్టున్నా నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. కావేరికి ఒక పక్క కాంచనతో తన భర్తతో ముగ్గురు కలిసి తన కుటుంబంతో రెండు ఫ్యామిలీలు కలిసిపోయి, రెండు ఫ్యామిలీ కూడా మూడు ఫ్యామిలీలు కలిసిపోయి ఉండాలని కావేరి ఆలోచన. కానీ కాంచన ఏంటంటే నేను ఒకరికి ఇచ్చేసాను నా భర్తని, అప్పటి నుంచి నేను తీసుకోకూడదు, తీసుకున్నానంటే నేను చేసిన మాట తప్పినట్టు, నేను ఇన్ని సంవత్సరాల పాటు కష్టాలన్నిటికీ నేను వ్యర్థమైనట్టు, నేను ఇన్ని సంవత్సరాల పాటు కష్టాల నుంచి నేను నేర్చుకున్నాను. ఒక్కదాన్ని నేను సొంత కాలం మీద నిలబడ్డాను, నా కొడుకు నేను నిలబెట్టాను, నా కొడుకు ఈ రోజు మంచి స్థాయికి తీసుకెళ్లాడు, ప్రతి ఒక్కరి ముందు నన్ను గొప్పగా అయితే చూపిస్తున్నాడు. నాతోనే కాకుండా తన కొడుకు కాబట్టి తన తండ్రికి కూడా తన నుంచి మంచి పేరు దక్కింది అని అయితే కాంచన అయితే ఫీల్ అవుతుంది. దీంట్లో నుంచి కనుక నేను బయటకు వచ్చి నా భర్తని నేను కలిశానంటే నా కొడుకు పడ్డ కష్టానికి వ్యర్థమైనట్టు, నేను పడ్డ కష్టానికి అసలు వ్యర్థమైపోయినట్టు, నేను అన్ని సంవత్సరాలు పడ్డ కష్టాల నుంచి నేను ఏమి నేర్చుకున్నాను కాంచన అయితే భావిస్తుంది. వీటన్నిటిని శ్రీధర్ మాత్రం నేను అప్పుడు అంటే నేను తప్పు చేశాను ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాలని అయితే మాత్రమే శ్రీధర్ అయితే ప్రయత్నిస్తున్నాడు. శ్రీధర్ అయితే మాత్రం ఏ మాట కామాట శ్రీధర్ మాత్రం స్వార్థపరుడు. ఎందుకంటే తను అప్పుడు తప్పు చేశాడు, మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకొని తను ఇప్పుడు అసలు తప్పే చేయనట్టు మొత్తం క్రియేట్ చేసుకోవాలి అనేది అనుకుంటాడు. మొన్న ఒక మాట చెప్పాడు గుర్తుందా, అసలు ఆడతాని కళ్ళల్లో ఇప్పుడు దాకా ఇది సముద్రంలో ఇది నేను ఎదలేకపోతున్నాను, ఇప్పుడు నీ కళ్ళల్లో నేను ఎదలేను అనేది అన్నాడు. ఆ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీధర్ తన మీద తప్పులని పక్కకి పెట్టేసుకొని పక్కన వాళ్ళ మీద తప్పులు అంటే చూస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే కార్తిక్ కూడా తన తండ్రికి అయితే సపోర్ట్ చేస్తున్నాడు. ఎంత మాత్రమైనా కానీ తన తల్లి ఒకవేళ తన తండ్రి మీద ఏం తప్పు లేకుండా తన తండ్రి చేసుకోవాలనుకున్నా కానీ తన తల్లి మాత్రం అంటే కార్తిక్ తల్లి కాంచన మాత్రం ఒంటరిగా ఉండి ఎంతో బాధపడుతుందో కార్తిక్ తెలుసు కాబట్టి ఇద్దరిని ఎలా ఒకలా కలపాలని అయితే ట్రై చేస్తున్నాడు. అదే దీప కూడా అయితే ట్రై చేస్తుంది. అందుకే కార్తిక్ ఎవరి దగ్గర కూడా అంత ఎమోషనల్ కాదు, కానీ వాళ్ళ అమ్మ నాన్న విషయం వచ్చిందంటే మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కార్తిక్ వాళ్ళిద్దరిని ఎంతలా కలపాలని ట్రై చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ముగ్గురు అంటే కాంచన్ని శ్రీధర్ని కలపకుండా చేయడానికి ఎంతో మంది అయితే ట్రై చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క గొడవ వాళ్ళిద్దరిని విడ చేయడానికే వచ్చినట్టు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే శ్రీధరు అంటే దీప నా ఇంటికి వెళ్ళొద్దన్నాడు, కానీ కాంచన ఆ మాట వినింది. ఎందుకంటే తన భర్త చెప్పింది నిజమని వినింది. ఇంకొక మాట ఏంటంటే ఆ రోజు దీపతో అన్నప్పుడు నా భర్త కూడా నీకే ఆ ఇంటికి పంపడం ఇష్టం లేదని, కానీ అది మాట నోట్లోనే ఆపేసుకుంది. అది దీప అయితే మాత్రం నువ్వు ఎంత మాట అనుకున్నా కానీ నువ్వు ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళాల్సిందే అత్తయ్య, నువ్వు ఎలాగలా కలుస్తావు అనేది అనేది. ఆ మాట దీప కూతురు కూడా ఒక సిచ్యువేషన్ అందుకోవడం వల్ల వాళ్ళిద్దరూ శ్రీధర్కి సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఆ ఇంట్లో నుంచి పంపించేయాలని చేస్తున్నారు అనుకొని కాంచన మాత్రం వీళ్ళిద్దరి మీద అరవడం వల్ల ఇంట్లో కూడా గొడవ వస్తుంది. అందుకే వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గించే ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరి ఏంటంటే ఎక్కడో అక్కడ గొడవ రేగుతుంది. ఎందుకంటే కాంచనకి అసలు ఇష్టం కూడా లేదు. ఎందుకంటే కాంచన మీద ఇంకో ప్రభావం కూడా పడింది. ఏం ప్రభావం అంటే పారిజాతం ఉంది కదా, పారిజాతం కాంచన మనసులో కొన్ని చెడు మొక్కలు అంటే కలుపు మొక్కలు నాటింది. కానీ ఆ కలుపు మొక్కల మధ్య రెండు తులసి మొక్కలు ఏంటంటే ఇప్పుడు దీప శౌర్య ఆ రెండు తులసి మొక్కల్ని ఆ కలుపు మొక్కల మధ్య పెట్టుకొని అన్ని కలుపు మొక్కలే అని అయితే ఇప్పుడు కాంచన అయితే ఫీల్ అవుతుంది. కాబట్టి దాని నుంచి బయటికి తీసుకురావాలని కార్తిక్ అయితే చాలా అంటే చాలా ప్రయత్నం చేసి తన తండ్రికి దగ్గర చేయాలని కూడా ట్రై చేస్తున్నాడు. కాబట్టి దీనంతా కాంచన ఇంకా తెలుసుకోలేకపోతుంది. కాబట్టి అది కార్తిక్ని తొందరగా ఒక నుంచి తినేసి వెళ్ళిపో అనేది కూడా చెప్పింది. కానీ శ్రీధర్ మాత్రం దాని నుంచి కాంచిని ఎలా బయటకు తీసుకురాడు. కానీ శ్రీధర్కి దీపం మీద కోపం ఉంది, కానీ తన వారసు అంటే తన మనవుడిని మోస్తుంది. కాబట్టి ఇంకా శ్రీధర్ కూడా ఏమనలేకపోతున్నాడు. కానీ కాంచన మాత్రం తనకు అంటే ఇప్పుడున్న కూతురు శౌర్య వల్ల ఎక్కడో దూరం అయిపోయింది. అంటే పుట్టే బిడ్డను నా సొంత మనరాలు ఎక్కడ దూరం అయిపోయింది తన మనసు కూడా అంటే తన మైండ్ లో కూడా ఉంది. ఏదైతే అందరి మైండ్ లో ఉంది, కానీ కార్తిక్ మైండ్ లో మాత్రమే లేదు. కాబట్టి దీని వల్ల ఇప్పుడు కూడా సమస్య వచ్చింది. ఆ సమస్య వల్ల శ్రీధర్ కాంచన కలవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. అదే వాళ్ళిద్దరు కలిసిన క్రమంలో ఏమైందంటే అప్పుడు దీపం మీద కొంచెం ఎఫెక్ట్ పడి ఆ ఎఫెక్ట్ వల్ల కార్తిక్ దీపకు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళిద్దరు విడిపోయి వీళ్ళిద్దరు కలవడం వల్ల అప్పుడు ఇంకా పెద్ద గొడవ అవడానికి ఛాన్స్ ఉంది అనేది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే తెలియజేయండి. నేను చెప్పిన డిస్కషన్ మీకు నచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని సరిపోతే ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ వచ్చినా మీరు చూస్తే కనుక మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను మాట్లాడుతున్న లైక్ చాలా మంది రీచ్ అయ్యి వాళ్ళకన్నా నచ్చిన సపోర్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.